అది మీకు ఫ్యూచర్లో ఒక అచీవ్మెంట్గా మీరు ఎప్పుడైనా పిహెచ్డీ కానీ డాక్టరేట్ కానీ వెళ్ళేటువంటి సందర్భంలో మీకు ఇది ఒక ప్లస్ పాయింట్గా కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒక గ్రామీణ ప్రాంతంలో ఇన్ని వసతులు ఉన్నటువంటి బిఎడ్ అండ్ ఎంఏ కళాశాల, మంచి నిష్ణాతులైనటువంటి అధ్యాపక బృందంతో ఉన్నటువంటి ఒక సంస్థ నెలకొల్పి ఎంతో మంది విద్యార్థులను ఒక ఉత్తమ టీచర్స్గా కూడా నేను ఈ మధ్యనే టిఎస్సి కండక్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానిలో సుమారుగా ఇక్కడ విద్యార్థులు 64 మందికి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించేటువంటి అభ్యర్థులు కలిగింది. దాన్ని నా విశ్వోదయ బిఎడ్ అట్ ది సేమ్ టైం మరి నేను టాపిక్ హైయర్ ఎడ్యుకేషన్ 21st century ఇష్యూస్ ఛాలెంజెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. అయితే ఈరోజు ఎన్నో వ్యయ ప్రదర్శనలు వచ్చి మీరంతా కూడా ఉన్నత విద్యలో ప్రవేశించారు. ఎంబీ కోర్స్ అంటే అది ఉన్నత విద్య, స్నాతక విద్య. కానీ చాలా మంది ఈరోజు ఉన్నత విద్యలో ప్రవేశం శాతంగా చూసినట్లయితే ఓన్లీ 20% లోపే ఉన్నారు. కారణం ఏంటంటే దానికి చాలా అంటే శిశుపాల వరకు అంత కారణాలు అన్నట్టు చాలా కారణాలు ఉన్నాయి. మన ఫస్ట్ వన్ ఏంటంటే అందరికీ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ లేవండి. ఇప్పుడు ఈరోజు మనం ఎంఈ చేసుకుంటున్నాం లేదా బిఈడి చదువుతున్నాం. ఎంతమంది బిఈడి ఎంఈ చదవడానికి ప్రభుత్వ పరంగా ఎన్ని ఉద్యోగాలు లభ్యం ఉంటుంది మనం అసలు ఆలోచించాం. అట్ ది సేమ్ టైం అక్కడ అంటే ప్రైవేట్ పరంగా కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో స్నాతక విద్య లేదా హైయర్ పొందడానికి అక్కడ అవైలబిలిటీ ఉండేటువంటి సీట్స్ కానీ అక్కడ వెళ్ళేటువంటి వనరులు కానీ లేక అక్కడ చదివి నుండి బయటపడిన తర్వాత వాళ్ళు వచ్చే ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ కూడా ఛాలెంజెస్ కింద మనం తీసుకోవాలి. కారణం ఏంటంటే ఈరోజు ఈ 21st century మనం చూసినట్టయితే నిన్నే ఒక మిత్రి నాతో మాట్లాడి చెప్పారు, సార్ ఫ్యూచర్ అంతా చాలా కష్టంగా ఉంటుంది. కారణం అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా పోతాయండి, అంతా ఏది సార్. ఈవెన్ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకు కూడా గట్టికాలం నిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనందరూ కూడా ఎప్పుడే అప్డేట్ అవ్వడం నేర్చుకోవాలి. మీరు ఎక్కడ ఎవరైతే మనం విద్యను అభ్యసిస్తున్నాం లేదా ఇక్కడ ఎడ్యుకేటర్స్ గా ఉన్నాము, మనంతా కూడా అప్డేట్ అవ్వాలి. అంటే కొత్తగా ఏ చూసినా అడాప్ట్ చేసుకుని మన సబ్జెక్ట్ లో మనం బోధించేటువంటి సబ్జెక్ట్ అడాప్ట్ చేసుకుని వెళ్తే కానీ ఫ్యూచర్ లో మన మనగడ అనేది కష్టంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం చాలా మంది పావర్టీలో ఉన్న వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఇప్పుడు ఒకప్పుడు నేను ఎంఎస్సీ జవాహర్ చదవడానికి నేను యూనివర్సిటీ చదువుకున్నప్పుడు నాకు అయిపోయిన ఖర్చు ఏంటంటే ఓన్లీ 2000 రూపీస్ అయింది. సంవత్సరానికి 2000 రూపాయలు మాత్రం అయింది నాకు ఖర్చు. ఈరోజు ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ సంస్థలు చదవాలంటే మినిమం 2 years. అంత పెట్టుబడి హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైనా ఈవెన్ డిస్ట్రిక్ట్ బోర్డు చదువుతున్నా సరే అది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువైపోయింది. తీరా చదివిన తర్వాత మనకి ఏం అంటే అది కూడా కష్టం. కాబట్టి నాది ఒకే ఒక విన్నపం, ఎవరైతే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నారో లేదా చాలా మంది స్కూల్స్ లో వాటిని అన్నింటినీ కూడా వర్క్ చేస్తున్నారు, ఇక్కడ కళాశాలలో వర్క్ చేస్తున్నారు, మీరందరూ కూడా అప్డేట్ అవ్వాలి. మనందరూ కూడా అప్డేట్ అవ్వాలి. దానికి అనుబంధంగా ఏఐ టూల్స్ అవ్వచ్చు, లేకపోతే గూగుల్ చెప్పి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ నిరంతరం మన సబ్జెక్ట్ ఆహ్వానించుకొని మనం రానున్న ఛాలెంజెస్ నాకు అవకాశం చెప్పి అందరూ కూడా బ్రతికించుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much for your wonderful talk, sir. We would like to call Hari sir. He's our lecturer.